Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 20 నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సిపిఎం పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం మన దేశ ప్రధాని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఎమర్జెన్సీ చీకటి రోజును స్మరించుకుంటూ మరి ఎమర్జెన్సీ కంటే దారుణంగా మోడీ ప్రభుత్వ పరిపాలన ఈ 11 ఏళ్ల పాటు కొనసాగుతుంది. సో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగా అయితే పోరాడినారో మోడీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా ఆ రకంగా ప్రజలు పోరాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా పిలిపిస్తూ ఉన్నాం. 1966లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు ఏకఛత్రాధిపతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. మళ్ళీ అధికారం కోసం అని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు, బ్యాంకులు జాతీయకరణ, ఆ రోజు పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ విముక్తి, ఇవన్నీ ఆ రోజు చేయడం వల్ల మళ్ళీ ఇందిరాగాంధీకి మంచి పేరు వచ్చేసి 1971లో మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. పత్రికలు ఎమర్జెన్సీకి నిరసనగా ఎడిటోరియల్ కాలం మొత్తం ఖాళీ పేజీలు వదిలిపెట్టేసి వారి నిరసన అనేటువంటిది ఆ రోజు తెలియజేయడం అనేది జరిగింది. మొత్తం ప్రతిపక్ష నాయకులను, సిపిఎం పార్టీ నాయకులను పెద్ద ఎత్తున దాదాపు 110,000 మందికి పైగా మరి ఆ రకంగా ప్రతిపక్ష కార్యకర్తలను, విద్యార్థులను, యువకులను, మరి ఇతర సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జైలులో పంపించేటువంటి పరిస్థితి అనేటువంటిది ఆ రోజు ఏర్పడింది. మీసా అనేటువంటి చట్టం ఉపయోగించినారు, అస్మా అనేటువంటి చట్టం ఉపయోగించినారు. ఆ రకంగా జైలులో పెట్టేసి బెలుగురు అనేటువంటి పద్ధతిలో వాటిని జైలులో చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది చేసిన పరిస్థితి ఈరోజు చూసినాం. సో దానికి వ్యతిరేకంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేసినారు. ఆ రకంగా ప్రజల్లో పెదపుకిన ఆందోళనకు నిరసనగా 18 నెలల పాటు కొనసాగినటువంటి ఎమర్జెన్సీ దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. పాలన ముగిసి 50 సంవత్సరాలు అయింది. అయితే ఈ 11 సంవత్సరాలు మళ్ళీ ఎమర్జెన్సీని పోలినటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పాలన ఈ దేశంలో ఉంది. నాడు ఎమర్జెన్సీ కంటే ముందు ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ అంటే ఇందిరా అనే పద్ధతుల్లో ఏక వ్యక్తి పాలన కొనసాగింపు వల్ల ఇందిరాగాంధీకి కళ్ళు నెత్తికెక్కి ఆ పద్ధతుల్లో ఆ రోజు మొత్తం అన్ని విలువల్ని, అన్ని చట్టాలని, రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు లెక్క చేయకోకుండా ప్రశ్నించే వాళ్ళని, ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తం గొంతు నిలిపే పద్ధతుల్లోనే నాటి ఇందిరాగాంధీ ప్రయత్నం చేసింది. వాటికి వ్యతిరేకంగా ప్రధానంగా అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులే వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక రోజుల పాటు జైళ్ల పాలు అయ్యారు. అయితే అది ఎక్కువ కాలం నిలబడలే. మొత్తం దేశవ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, తిరుగుబాటు చేయడం, ఎన్ని శిక్షలు విధించినా, జైలు పాలు చేసినా ప్రజలు అందుకు తగ్గట్టుగానే బుద్ధి చెప్పడంతో ఎమర్జెన్సీ వీడింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బీజేపీ కాంగ్రెస్కు మించి ఈరోజు ఆ పద్ధతుల్లో ఎమర్జెన్సీని ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీని పాటిస్తూ ఉంది. అందుకోసం దేశ ప్రజలందరూ కూడా ఈ అప్రకటిత ఎమర్జెన్సీ, పరోక్షంగా ప్రజలను హింసిస్తున్నటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడితే గత ఎమర్జెన్సీని ఏ పద్ధతిలో అయితే ప్రజలు ఓడించారో ఈ ఎమర్జెన్సీని కూడా ప్రజలు ఐక్యంగా ఉంటే ఓడించడం సాధ్యమే అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు కదలాల, తమ హక్కుల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది చేసింది.
అయితే ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గం 21 నెలల పాటు కొనసాగింది. గతం అంతకు ముందే 1924 మే ఆ ప్రాంతంలో ఆమె యొక్క నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రైల్వేలలో నెల పాటు సమ్మె చేయడం కూడా జరిగింది. ఇక్కడ మాకు ఆ రోజుల్లో పెద్దలు ఎవరు అని అంటే రామసుబ్బారావు గారు తప్పుకుంటే రైల్వేలో పనిచేసేటువంటి ముఖ్యులు ఒక 4 మాత్రం ఉండేవాళ్ళు. గీతి మాస్టర్ అని ఒక ఆయన, తర్వాత ఇంకో పేరు నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళు మాకు సహకారంగా ఆ రోజుల్లో చేసేవాళ్ళు. మన రైల్వే ఎంప్లాయీ ఒక ఆయన రాష్ట్ర కమిటీలో ఉండేవాడు. ఆయన కూడా తీసుకుపోయి లోపల పెట్టే పరిస్థితి. అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయేంత పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు ఇదే బీజేపీ వాళ్ళు బాబాసాహెబ్ దేవరస్ అనే ఆ పెద్ద మనిషి ఆర్ఎస్ ప్రధాన మూర్తి, ఆయన ఇందిరాగాంధీ గారికి క్షమాపణ పత్రాన్ని కూడా రాసిచ్చిన పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అణిగిమణిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండి ఈ రోజు వాళ్ళు ఏదో ఆ రోజు మహత్తరంగా ఆ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ రోజు పరిపాలన చూస్తే ఎమర్జెన్సీకి మించినటువంటి పరిస్థితి, నయా రివిజన్ నయా పరిస్థితులలో ఈరోజు నియంతృత్వాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి, ఉదాహరణకు యడ్యూరప్ప కర్ణాటక 14 కేసులు ఉన్నాయన్న పైన, అందులో 4 కేసులు యావజ్జీవ శిక్ష పడే సెక్షన్స్ ఉన్నాయి. ఒక 10 కేసులు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో ఎంతో మంది చేరిపోతున్నారు. ఆ పార్టీకి అనుగుణంగా ఉంటే ఎన్ని తప్పులు చేసినప్పటికీ బీజేపీలో చేర్చుకునే పరిస్థితి. రాబో కాలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ యొక్క బీజేపీ అనే ప్రభుత్వం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, హిందుత్వం ఖచ్చితంగా ఉండాలి అనే పద్ధతుల్లో పోయే పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పుకు ఆమె కూడా ఆ శిక్ష అనుభవించింది. 77 ఎన్నికలు జరిగితే ఘనంగా ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం ఆ రోజు వామపక్ష పార్టీలలో ప్రధానంగా సిపిఎం పార్టీ ముందుండింది. ఇదే సిపిఐ వాళ్ళు ఆ యొక్క ఇందిరాగాంధీ 20 సూత్రాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసినటువంటి ఆ యొక్క బాబతో సిపిఎం మాత్రం ఏ రోజు కూడా ఈ యొక్క నిరంకుశ సూత్రాలని కానీ ఈ యొక్క అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని గమనించాలా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాని సమీకరించి ఆ యొక్క దుర్మార్గాలను ఎన్నికి నెట్టే పద్ధతుల్లో ముందుకు పోవాలనేది సిపిఎం పార్టీ ఆశిస్తుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.